హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనము తెలుగు కంటెంట్కి సంబంధించిన ఒక 30 క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో మనకు తెలుగు కంటెంట్కి అయితే ఖచ్చితంగా మనకు సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు అందరికీ ఉంటుందండి. అది ఎస్ఏ వాళ్ళు కానీ ఎస్జిటి వాళ్ళు కానీ, సో ఎస్ఏలో ఏ లాంగ్వేజెస్ అంటే కంటెంట్ తెలుగు కానీ మ్యాథ్స్ కానీ ఎవరైనా ఉండండి, మనకు తెలుగు కంటెంట్లో మాత్రం 30 మార్క్స్కి అయితే వస్తుందన్నమాట సెకండ్ లాంగ్వేజ్. సో ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళకైతే జస్ట్ క్లారిఫికేషన్ అండి. 30 మార్కులకు వస్తే అందులో మనకు 24 మార్కులకు వచ్చేసి తెలుగు కంటెంట్ ఉంటుందండి. అది మనం 6th నుంచి 10th వరకు ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్స్లలో దొరుకుతుంది. మిగతా 6 మార్కులు కూడా బోధనాభ్యాసన పద్ధతులు అయితే ఉంటాయండి. సో 6th నుంచి 10th వరకు ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్స్ కనుక మనం బాగా చదివినట్లయితే ఖచ్చితంగా 30కి 28 నుంచి 30 మార్కులు అయితే మీరు సంపాదించుకోవచ్చు అనమాట. మనం 6th నుంచి 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్, ఎస్పెషల్లీ 9, 10 అంటే 9th 10th క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్లోటే మనకు అడుగుతున్నారండి. ఇంకొకటి ఏంటంటే మనకు సిలబస్ కూడా ఆల్రెడీ వదిలేరు. అంటే 2019-20 అడుగుతున్నారు కొన్ని బుక్స్ అయితే. అదేవిధంగా 2023-24లోది ఇప్పుడు 24-25 కూడా తెలుగు టెక్స్ట్ బుక్ చదవమని అయితే మనకు సిలబస్లో అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి గమనించగలరు సిలబస్ను. ఇప్పుడు గద్య భాగం చూద్దాం. ఇట్లు కరిమకరంబులు రెండును నొండొండ సముద్దండ దండంబులై తలపడి నిఖిల ఆలోకన భీకరంబులై ఎన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియునందాకి పిరితివియక పెనుంగ తెరుంగను. ఇక్కడ కరీమకరము అంటే ఏంటంటే, కరీమకరం అంటే కరి అంటే ఏనుగు, మకరంబు అంటే ఇక్కడ ముసలి, ఈ రెండు కూడా తలపడుతున్నాయన్నమాట. అంటే మనకు ఇది ఒక బుక్లో ఉందన్నమాట. ఏంటి, ఏనుగు మరియు మొసలి తలపడుతుండగా, అంటే మొసలి నీళ్ళలో ఉన్నప్పుడు ఏనుగు కాలు పట్టుకోగా ఆ ఏనుగు విష్ణువుని ఏ విధంగా, కమలాకరంబుడు అంటే అక్కడ ఎవరు కమలాకరుడు అంటే విష్ణువును అనమాట, విష్ణువుని ఏ విధంగా తలంపించేది అనేది ఈ పద్యం అనమాట. సో మనకి ఇది గద్య భాగం ఇచ్చారు. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం. పైన పోరాటం ఎవరెవరి మధ్య జరుగుతున్నది? ఇక్కడ ఉంది కదా, ఇట్లు కరిమకరంబులు రెండును నొండొండ సముద్రుండంగా అంటే రెండు సమానంగా రెండు కూడా పోట్లాడుతున్నాయంట. ఇక్కడ పైన పోరాటం ఎవరెవరికి మధ్య జరుగుతుందంటే ఏనుగు మరియు మొసలేనండి. తర్వాత రెండో ప్రశ్న, కమలాకరంబు అనగా ఏమిటి? ఇక్కడ కమలాకరంబులై అంటే ఎక్కడ రెండో గొడవ పడేది వచ్చేసి సరస్సులో. కమలాకరంబు అంటే సరస్సు, కమలాకరుడు అంటే మనకు విష్ణువేనండి. తర్వాత పద్యం అంటే మనకు గద్య భాగంలో 2 ఇస్తారు. అంటే గద్య భాగం ఇచ్చేసి దాన్ని చదివి మనం 2 ప్రశ్నలకు జవాబు రాయాలి. అదేవిధంగా ఒక పద్యం ఇచ్చేసి ఆ పద్యానికి కూడా మనకు 2 ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. అతి గుణహీన లోభికి పదార్థము కలిగిన లేకయుండినన్ మితముగగానే కల్మిగ మీదటనైనా భూషింపపడింపుగా సతమని నమ్ము దేహమును సంపద నెరుడు నిండి పారినన్ గతుకగ చూచు గుక్క తన కట్టడ మీరక ఎందు భాస్కర. మన భాస్కర శత, మనకు ఈ భాస్కర శతకానికి కవి వచ్చేసి అంటే భాస్కర శతకకర్త అంటే శతకకర్త వచ్చేసి మనకి ఎవరంటే మారద వెంకయ్య. ఆయననే మారణ కవి అని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ భాస్కర శతకాలు అంటే శతకకర్తల గురించి తెలుసుకోవాలండి. ఎందుకంటే ఖచ్చితంగా మనము శతకాలు ఇచ్చే శతకకర్తల గురించి అయితే డెఫినెట్గా ఒకటైతే గన్ షాట్ క్వశ్చన్ అండి ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి మనము శతకకర్తల గురించి అయితే తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రశ్నలు అయితే చూద్దాం. దేహం సంపదలు స్థిరంగా ఉంటాయని నమ్మేది ఏమిటి? ఒకటి కలిమి, లోభి, భాస్కరుడు, అమితుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లోభి. పై పద్యంలో నీతి గుర్తించండి. దాచుకోకుండా సంపదను అనుభవించాలి, ఉత్తములతో విరోధం పెట్టుకోరాదు, ఎన్ని కష్టాలు వచ్చినా సజ్జనుల నీతి తప్పరు, ఆత్మవిశ్వాసంతో సాధించలేనిది లేదు. దాచుకోకుండా సంపదను అనుభవించాలి. తర్వాత పూర్ణయ్య పాత్ర ద్వారా నిజమైన తృప్తిని విద్యార్థులకు తెలియజేసిన రచయిత ఎవరు? ఇది మనకు 6th క్లాస్లో ఉందన్నమాట. తృప్తి అనే పాఠంకు సంబంధించిన ప్రశ్న ఇది. ఎవరంటే సత్యం శంకరమ్మంచి అనేది కరెక్ట్ ఆన్సర్. అందుకే చెప్పానండి, మనము టెక్స్ట్ బుక్స్ బాగా చదవాలి. 6th నుంచి 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ మనకి ఎక్కువ ఇతివృత్తాలు కానీ, పర్యాయ పదాలు కానీ, నేపథ్యం, ఉద్దేశాలు ఇవన్నీ అడుగుతారండి. ఇవన్నీ మనం టెక్స్ట్ బుక్ చదవగలిగితేనే. లేదు మనము ఏదో అంటే
పలానా పబ్లికేషన్స్ వాళ్ళు బుక్స్ తీసుకొచ్చుకుని అనుకో, వాళ్ళు జస్ట్ పైకి మాత్రమే ఇస్తారనమాట ఇతివృత్తం కొన్ని. సో పాఠము అందులోని క్యారెక్టర్ల పేర్లు అయితే మనకి ఇయ్యరు. కాబట్టి మనం టెక్స్ట్ బుక్స్ చదివితే మంచి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆ కిరాతకుడు కాలయమునిలా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అనే వాక్యం ఈ పాఠ్యాంశంలోనిది. ఆ కిరాతకుడు కాలయమునిలా వస్తున్నాడు అంటే ఇక్కడ మనకు మార్జాలం అంటే పిల్లికి ఎలుకకు మధ్య జరిగిన సంభాషణ. ఇది మనకు పాఠం వచ్చేసి సమయస్ఫూర్తి అన్నమాట. అది 6th క్లాస్లో ఉన్న పాఠం. చూడండి 6th నుంచి టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చాయి. సో మనము వేరే బుక్లలో అయితే మనకు క్యారెక్టర్లు ఈ మధ్య అంటే ఇలా క్యారెక్టర్స్ మధ్య ఉన్న సంభాషణలు అయితే చెప్పరు, కేవలం ఇతివృత్తాలు అందులో అవే మాత్రమే చెప్పుకుంటా పోతారు. కాబట్టి బుక్స్ అనేది ఇందుకే చదవాలండి. తర్వాత ప్రశ్న, మన మహనీయులు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? చెప్పాను కదా, ప్రక్రియలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రక్రియలు కానీ ఇతివృత్తాలు కానీ నేపథ్యాలు ఉద్దేశాలు అయితే ఖచ్చితంగా అడుగుతారు. మనకు ప్రతి టెక్స్ట్ బుక్లో ఫస్ట్లో అంటే ఇండెక్స్ ఉంటుంది కదా, విషయ సూచికలు అయితే ఇవి ఉంటాయండి, సరిగ్గా గమనించగలరు. మనకు మన మహనీయులు పాఠ్యాంశం ఏమిటంటే వ్యాసం. తర్వాత మమకారం పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? ఇది 7th క్లాస్. మమకారం అనేది వచ్చేసి భాషాభిరుచి. 6th క్లాస్లో భాషాభిరుచి అనమాట. ఇది వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదామని చెప్పడం ఏ పాఠ్యాంశ ఉద్దేశము? 1 అమ్మఒడి, 2 తృప్తి, 3 మన మహనీయులు, 4 మమకారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మమకారం అండి. సముద్రలంఘనం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం తెలియజేయండి. 1 నైతిక విలువలు, 2 ప్రకృతి వర్ణన, 3 మానవ సంబంధాలు, 4 వర్ణన. సముద్రలంఘనం వచ్చేసి మనకు అయ్యలరాజు వీరభద్రుడు అండి. అయ్యలరాజు రామభద్రుడు రచించింది. సో మనకి ఇది వచ్చేసి పాఠ్యాంశం ఇతివృత్తం వచ్చేసి వర్ణన. ఇది 10th క్లాస్ అంటే 23 నుంచి 24 వరకు ఉన్న బ్యాచ్ కు సంబంధించిన పాఠ్యాంశం అన్నమాట ఇది. తర్వాత ప్రశ్న, సంస్థవనీయుడు అనగా సరైన అర్థం తెలపండి. 1 ఉత్తమమైన వాడు, ప్రకాశింపజేసేవాడు, పొగడదగినవాడు, పొడుగాటి కన్నులు కలవాడు. సంస్థవనీయుడు అంటే పొగడదగిన వాడు. కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో అర్థాలకు సంబంధించి సరికానిది తెలియజేయండి. అంటే సంబంధం లేదనమాట. కరతలామలకం అంటే కరణీయము చేసేవాడు, క్షుధార్తుడు అంటే ఆకలితో బాధపడేవాడు, ఘనసారం అంటే పచ్చకర్పూరం, క్ష్మాపాలుడు అంటే రాజు. కింది వాటిలో అర్థాలకు సంబంధించి సరికానిది. క్ష్మాపాలుడు అంటే రాజు. ఇది కరెక్టేనండి, క్షమాపాలుడు కాదు. క్షమాపాలుడు అంటే క్షమా అంటే భూమిని పరిపాలించేవాడెవరు? రాజు. తర్వాత నృపాలుడు కూడా అడిగే అవకాశం ఉంది. నృపాలుడు అంటే భూమిని పరిపాలించేవాడు రాజు. సో మనకు తప్పుగా ఇవ్వబడింది ఏంటంటే కరతలామలకం అంటే కరణీయము చేసేవాడు అనేది తప్పు. మిగతాటి 3 కూడా క్షుధార్తుడు అంటే ఆకలితే బాధపడేవాడు, ఘనసారం అంటే పచ్చకర్పం. ఇవన్నీ కరెక్టే. నెక్స్ట్ చూద్దాం. తర్వాత అంచిత పదానికి పర్యాయపదం తెలియజేయండి. మనకు పర్యాయపదాలు కూడా 2, నానార్థాలు 1, ఉత్పత్తర్థాలు 1, అదేవిధంగా ప్రకృతి వికృతులు 2 ఇలా అడగచ్చు అనమాట. కాబట్టి గ్రామర్ బాగా చూసుకోండి. వ్యుత్పత్తర్థాలు ఎక్కువగా ఏవి అడిగారు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లలో ఏవి అడిగారు అనేది కూడా నేను వ్యుత్పత్తర్థాల మీద ఒక వీడియో అయితే చేయడం జరిగింది, ఒకసారి గమనించగలరు. సో వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ రికమెండ్ చేసి ఇంకొంతమందికి ఉపయోగపడే విధంగా చేస్తుంది. అదేవిధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అంచిత పదానికి పర్యాయపదాలు: ప్రకాశించు ఉత్తములు, 2 బుద్ధిమాంద్యం బుద్ధి జడత్వం, 3 ఒప్పిదమైంది ప్రకాశిస్తున్నది, 4 దానశీలి దాత. కరెక్ట్ ఆన్సర్ అయితే ఒప్పిదమైన ప్రకాశిస్తున్నా అండి. కింది పర్యాయ పదాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. అంటే తప్పుగా ఇవ్వబడింది మనం గుర్తించాలన్నమాట. సింహము అంటే హర్యాక్షము మరియు పంచాస్యము, ప్రతిమ అంటే నైపుణ్యం నేర్పు, పాషాణం అంటే శిల రాగి. తప్పుగా ఇవ్వబడింది వచ్చేసి ప్రతిమ. ప్రతిమ అంటే ఏమిటంటే మనకు ప్రతిమ పెట్టారంటే బొమ్మ అంటారు కదా, అదనమాట. తప్పుగా ఇవ్వబడింది ఏదంటే ఇదండి, ప్రతిమ అంటే బొమ్మ అని కరెక్ట్ ఆన్సర్.
సో తప్పు ఇవ్వబడింది బి అన్నమాట. తర్వాత చేప, ఉప్పు, శంఖం అను నానార్థాలు గల పదం తెలియజేయండి. చేప, ఉప్పు, శంఖము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జలజము. లెస్స నానార్థాలు గుర్తించండి. లెస్సల్ నానార్థాలు. ఆప్షన్స్: 1 శ్రేష్టం, యుక్తం, కులశం, ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు, పండు, ప్రయోజనం, సుఖము, నూలిపోగు, జన్నం, ఏర్పాటు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రేష్టం, యుక్తం, కుశలం అనేవి లెస్సకు నానార్థ పదాలు. తర్వాత మౌక్తికము వికృతి పదం తెలియజేయండి. మౌక్తికము అంటే ముత్యము. తర్వాత దూర్జటి పదానికి వ్యుత్పత్తర్థంను తెలియజేయండి. దూర్జటి అంటే భారమైన జడలు కలిగిన వాడు. దూర్జటి అంటే భారమైన జడలు కలిగిన వాడు. ఎవరంటే శివుడు అని కూడా చెప్పచ్చు అనమాట. పెడల పైన ముఖం గలది, అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టేవాడు, శిలను తన యందు కలిగినది. తర్వాత క్రింది అంశాలలో జాతీయంను గుర్తించండి. 1 మెరిసేదంతా బంగారం కాదు. 2 మనసుంటే మార్గం ఉంటుంది. 3 చెవిలో ఇల్లు కట్టుకుని పోరు. 4 సాధనమున పనులు సమకూర ధరలోను. జాతీయాలకు సామెతలకు మనకు తేడా అయితే తెలియాలండి. ఎందుకంటే మనం ఈ ప్రశ్నలు అడిగినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. సో జాతీయం అంటే చెవిలో ఇల్లు కట్టుకొని పోరు. తర్వాత క్ష్మి అక్షరం యొక్క క్రమాన్ని గుర్తించండి. ఇది రెండోసారి రావడం ఈ ప్రశ్న. క్ష్మి అనేది అక్షరం యొక్క క్రమాన్ని గుర్తించండి. సో రిపీటెడ్ కూడా చాలా ఉన్నాయి, గమనించగలరు. ఇక్కడ మనము క్రమము అంటే ఈ పదాన్ని ఎట్లా మనం పలికేదాన్ని బట్టి మనము విభజించడం అయితే జరగాలి. క్ష చూడండి, క్ష్మి అక్ష ష మ ఈ. క్ష్మి అంటే క్ష్మి అంటే ఈ వరుస క్రమం అనమాట. 4th అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ప్లుతములు అని వేటినంటారు. చ, జ లేదా క్ష, ర లేదా ఈ, ఔ, ఐ, ఔ. ఆప్షన్ 4 లు, లు. ఇవైతే మనకు తెలుగు భాషలో వాడబడని అక్షరాలండి. ఫ్లుతములు అంటే ఐ, ఔలను ఫ్లుతములు అని అంటారు. సో మనకి వర్ణమాలల గురించి అయితే కూడా మనను 1 నుంచి 2 ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుందండి. అంటే ఏంటి, వర్గయుక్కులు అంటే ఏమిటి, పరుషాలు లేదా ఊష్మాలు, ఓష్ట్యాలు, కంట్యాలు, ఇవన్నీ కూడా వర్ణమాలకు సంబంధించింది ఒక వీడియో అయితే ఉంది, తర్వాత చెప్తాను. తర్వాత ప్రశ్న: వచనాలు అనేవి వేటిని తెలుపుతాయి. విశేషణాలు, ప్రత్యయాలు, సంఖ్యలు, నామవాచకాలు. వచనాలు అనేటి సంఖ్యలను తెలియజేస్తాయి. తర్వాత వలనన్, కంటెన్, పట్టి, ప్రత్యయాలు గల విభక్తి ఏమిటంటే పంచమ విభక్తి. మనలో ఇది జరిగిందండి. లాస్ట్ టైం ఎట్లా జరిగిందంటే ఇలా వలనన్, కంటెన్, పట్టి, ప్రత్యయాల విభక్తి అంటే పంచమి విభక్తి. సో ప్రశ్న ఇలా తిరగదిప్పి మళ్ళీ అడిగారు. పంచమి విభక్తికి ప్రత్యయాలు తెలియజేయండి అంటే ఉన్న ప్రశ్నని రివర్స్ అనమాట. అది ఏదంటే చతుర్థి తత్పురుష సమాసానికి అంటే కొరకున్ కై ఉంది కదా, కొరకున్ కై అది చతుర్థి తత్పురుష సమాసానికి ప్రత్యయాలు అయితే రివర్స్ అడిగారు అనమాట. సో అందుకోసమని ఈ విభక్తులు అయితే మనకు చాలా ఇంపార్టెంట్. సో విభక్తులు షార్ట్ కట్ మనం గుర్తుపెట్టుకోవాలంటే డునిచే కోవకి ఆవు. డునిచే కోవకి ఆవు. డు అంటే డూమువులు, నిన్నున్లను గూర్చి గురించి, చేతంచేన్ తోడంతోన్, కొరకున్ కై, వలనన్ కంటెన్ బట్టి, కీన్ కొన్ యొక్క లోన్ లోపలం, అందున్నన్ ఓరి ఓసి ఓయి అనమాట. ఇవి విభక్తులు. సో ఇలా గుర్తుపెట్టుకుంటే మనకు వచ్చినట్లయితే వీటి విభక్తులన్నీ తెలిస్తే ఇది షార్ట్ కట్ మెథడ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు 1 నుంచి 2 మార్కులు మనము టెట్లో గుర్తుపెట్టుకున్నట్టు మార్క్స్ మన చేతిలో పెట్టుకుని పోయినట్లేనండి. తర్వాత కింది సంధి పదాలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. పితృ ప్లస్ ఆర్జితం పిత్రార్జితం సవర్ణ దీర్ఘ సంధి. మహి ప్లస్ ఇంద్రుడు మహీంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. అను ప్లస్ ఆయుధం అన్వాయుధం యనాదేశ సంధి. 3 కూడా కరెక్టేనండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, పితృ ప్లస్ ఆర్జితం పిత్రార్జితము సవర్ణ దీర్ఘ సంధి. మహి ప్లస్ ఇంద్రుడు మహీంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. అను ప్లస్ ఆయుధం అన్వాయుధం యనాదేశ సంధి. తర్వాత
తనులత పదంలో గల సమాసంను గుర్తించండి. తనులత. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. చూడండి, విశేషణ పూర్వపద కర్మధారయం అంటే విశేషణం పూర్వపదంలో కలిగి ఉంటుంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమాన పూర్వపద అంటే ఉపమానము పూర్వపదంలో, అంటే పూర్వపదము ఉత్తరపదం అని ఉంటాయి కదా, అవి అనమాట. సో ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అంటే ఉపమానము ఉత్తరపదంలో ఉపమానం ఉంటుంది, అది ఉపమాన ఉత్తరపద కర్మధారయం. అది విశేషణ ఉభయపదం అంటే రెండు పదాలు కూడా విశేషం కలిగి ఉంటుంది, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అనమాట. తర్వాత పాదాంతంలో లేదా పంక్తి చివరలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే అది ఏ అలంకారం యొక్క లక్షణము. పదాంతంలో లేదా పంక్తి చివరలో ఒకే ఉచ్చారణతో ముగిసే, అంటే ఒకే ఉచ్చారణ అంటే ఒకే పదాలు అనమాట, అంటే చివర ప్రాస కలిగి ఉంటుందన్నమాట. సో దాన్ని ఏమని పిలుస్తారంటే అంత్యానుప్రాస అలంకారం. అదే ఉత్ప్రేక్ష అంటే ఊహించడం అనమాట. మానోపమేయాలను ఊహించి చెప్పినట్లయితే ఉత్ప్రేక్షలను. అతిశయోక్తి అంటే ఉన్నదానికంటే, అంటే కొండంత విషయాన్ని ఘోరంత విషయాన్ని కొండంత చేసి చెప్తుంది అతిశయోక్తి. ఉపమానం అంటే ఉపమాన ఉపమేయాలకి ఈ రెంటకు ఉపమానాన్ని ఉపమేయంతో పోల్చి చెప్పినప్పుడు, అంటే పోలికగా వాటిని పోల్చి చెప్తే దాన్ని ఏమంటారంటే ఉపమాలంకారం. సో ఈ అలంకారాలు కానీ ఈ సమాసాలు, అంటే సమాసాలు రెండు రకాలు, అవేంటి కర్మధారయ సమాసాలు, అదేవిధంగా తత్పురుష సమాసాలు. సో వీటన్నిటి గురించి నేను వీడియో అయితే చేయడం జరిగింది, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. ఒకవేళ మీకు ఉపయోగపడతాయి అంటే ఖచ్చితంగా చూడండి. వీడియో మటుకు చూస్తే కనుక ఖచ్చితంగా 100% మీకు ఉపయోగపడుతుందండి, టెట్లో కానీ డిఎస్లో కానీ. తర్వాత పద్యపాదంలో మొదటి అక్షరాన్ని డాష్ అంటారు, ఏమంటారంటే ఏతి. తర్వాత రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు, ఇది ఏ రకమైన వాక్యం? ఏదంటే సంశ్లిష్ట వాక్యము. రాము పాఠం చదివాడు, అర్థం చేసుకున్నాడు, అంటే 2 పదాల కంటే ఎక్కువ ఉంటుంది సంశ్లిష్ట వాక్యము. తర్వాత నార్లవారి రచనలు కొత్తగడ్డ, నరకంలో హరిశ్చంద్రుడు, నార్లవారి మాట అన్నవి ఏంటి అంటే అవేంటంటే చూడండి, నార్లవారి రచనలు అంటే నాటకము, తర్వాత కొత్తగడ్డ అనేది నాటకము, నరకంలో హరిశ్చంద్రుడు నార్లవారి మాట అనేది శతకము. వారి రచనలో కొత్తగడ్డ అనేది ఏంటండి నాటిక, నరకంలో హరిశ్చంద్రుడు నాటకము, నార్లవారి మాట అనేది శతకం అనమాట. సో అందుకోసమని మనం శతకాల గురించి కూడా బాగా చదువుకోవాలి. అదేవిధంగా ఈ వాక్యాల గురించి కానీ ఛందస్సు గురించి కూడా వీడియో చేయడం జరిగింది, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి, చూడండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సో వీడియో నుంచి వెళ్లే ముందు ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.